గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆదికాండము 24వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఈ ప్రార్థన ఎలియాజరు చేస్తున్నారు. ఎలియాజరు అబ్రహాము గారి యొక్క పనివాడు. అబ్రహాము గారు ఎలియాజరుకు ఒక ముఖ్యమైన పని చెప్పాడు, తన కుమారునికి భార్యని తీసుకురమ్మని. ఆమె మంచిదవ్వాలి, ప్రార్థనాపరురాలు అవ్వాలి, ప్రేమ కలిగింది అవ్వాలి, అనేకమైన మంచి సుగుణాలు కలిగిన స్త్రీ అవ్వాలి. అటువంటి వ్యక్తిని నా కుమారునికి భార్యగా తీసుకురమ్మని మరి అబ్రహాము తన యొక్క పనివాడైనటువంటి ఎలియాజరుకి ఆ బాధ్యత అప్పగించినప్పుడు ఎలియాజరు ఎంతో నమ్మకంగా పనిచేశాడు. ఆ పని చేసే ముందు ఎలియాజరు చేసిన ప్రార్థన, ఒక అన్యుడైనప్పటికీ కూడా ఎలియాజరు ఎంత చక్కగా ప్రార్థన చేశాడంటే, తనతో తాను తీసుకొచ్చిన ఒంటెలన్నిటినీ మోకరింపజేసి, ఒంటెలను కూడా తన జంతువుల్ని కూడా మోకరింపజేసి దేవునికి చక్కటి ప్రార్థన చేశాడు. నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా అని విజ్ఞాపన చేశాడు. మనం ప్రార్థన చేసే విధానంలో ఒక గొప్ప దీనత్వం ఉండాలి. మనం మోకరించుట ఒక ఆరాధన దేవునికి. కనుక మనం చేసే ప్రార్థన దేవునికి ప్రీతికరమై ఉండాలి అంటే మన హృదయంలో దీనత్వం ఉండాలి. మన పోస్చర్, మన యొక్క మోకాళ్ళు వేయుటలో మన యొక్క దీనత్వాన్ని దేవునికి చూపించాలి. బైబిల్లో భక్తులు మోకరించి సాగిలపడి దేవునికి ప్రార్థించడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఎలియాజరు అలాగ సాగిలపడి దేవునికి ప్రార్థన చేయుట, తన ఒంటెలన్నిటినీ 10 ఒంటెలను మోకరింపచేసి దేవునికి ప్రార్థన చేయుట అనేది ఎక్కడ నేర్చుకున్నాడు? తన యజమానుడి దగ్గర నుంచి చూసే నేర్చుకున్నాడు. మొట్టమొదటిగా దేవునికి మనిషి సాగిలపడి ప్రార్థన చేయుట అనేది బైబిల్ అంతట్లో మనకి ఎక్కడ కనబడుద్దంటే, ఈ ఎలియాజరు యొక్క యజమానుడైన అబ్రహాము దేవుని దగ్గర సాగిలపడ్డాడు. మమ్రే అనే చోట ఒక వృక్షము క్రింద ఎండ టైంలో మధ్యాహ్న వేళ అబ్రహాము ఉన్నప్పుడు 3 వ్యక్తులు ఆడికి వచ్చినప్పుడు అబ్రహాము వారిని ఎలా ఆహ్వానించాడు చూస్తే, ఆదికాండం 18వ అధ్యాయం 2వ వచనం, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, దేవునిగా ఆ 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి దేవుడు ఏదైనా థియోఫెనీ అరే క్రిస్టోఫెనీ, యేసు ప్రభువే ఒక మనిషిగా రావచ్చు, దేవుడే ఒక మనిషిగా అబ్రహాముతో మాట్లాడి ఉండొచ్చు. అబ్రహాము సాగిలపడడం, నేల మట్టుకు వంగడం అక్కడే ప్రారంభమైంది. అటువంటి ప్రార్థనా జీవితం చూసిన ఎలియాజరు తనను బట్టి దేవునికి ప్రీతికరంగా ప్రార్థన చేశాడు. ఈరోజు నీ తల్లిదండ్రులమైన మనము అలా సాగిలపడి మోకరిల్లి ప్రార్థిస్తే మన పిల్లలు కూడా దాన్ని పాటిస్తారు. 95వ కీర్తనకారుడు అంటారు, 95వ కీర్తన 7వ వచనంలో, రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఈ విధంగా బైబిల్లో చూస్తే అనేక చోట్ల దేవుని భక్తులు సాగిలపడి ప్రార్థించిన, మోకరించి ప్రార్థన చేయుట. పౌలు గారిని సంఘం సాగనంపితే ఓడల రేవు దగ్గర ఇసుకలోనే వారు మోకరించి ప్రార్థించారు. కాబట్టి మనము కూడా దేవునికి గొప్ప దీనత్వంతో, గొప్ప తగ్గింపుతో మోకరించి ప్రార్థన చేద్దాం. మన పిల్లలకి మోకాల ప్రార్థన నేర్పుదాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ప్రారంభించినది అన్యుడైనటువంటి ఎలియాజరు ఎలా పాటించాడో మనము కూడా దేవునికి నమ్మకమైన బిడ్డలముగా సాగిలపడి ప్రార్థన చేసి దేవుని యొక్క దయను, క్షమాపణను, కృపను పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి మనందరికీ కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చే కొలది
దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మోకరించి సాగిలపడి ప్రార్థన చేసే జీవితం పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అబ్రహాము, ఎలియాజరు, బైబిల్లో గొప్ప గొప్ప భక్తులు ఎలాగ సాగిలపడి నీకు ప్రార్థించి ఉన్నారు. మేమును కూడా మోకరిల్లి ప్రార్థించే జీవితం మాకు దయచేయమని నీ సన్నిధిలోనూ అయా మా గృహాలలోనూ కుటుంబములుగా సంఘములుగా మోకరిల్లి సాగిలపడి ప్రార్థించి నీ దయను పొందుకునే దీనమైన ప్రార్థనా జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రిని యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి నిత్యము మోకరిల్లి ప్రార్థించేవారిగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.